యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించాల్సి వచ్చింది అంటే మనందరినీ తిరిగి ఆయన వైపు సమకూర్చుకోవడానికి. లోక రక్షణార్థమై యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాల్సిన సమయంలో ఆయనే స్వయంగా ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం సిలువలో యజ్ఞ బలి పశువుగా చనిపోయారు. ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. లోకాన్ని రక్షించడం కోసం గాబ్రియేల్ని దేవుడు పంపించలేదు. బాబు గాబ్రియేల్ను వెళ్ళి అగో ఆ పాపులందరి కోసం కొంచెం చచ్చిపోయి వచ్చే పాపక్షమాపణ ఇస్తానులే అని దేవుడు అనలేదు. లేదా ఒక మిఖాయిల్ని దేవుడు పంపించలేదు. దూతల్లో శ్రేష్ఠులు చాలామంది ఉన్నారు, దేవుడు వారిని పంపించలేదు. ఆయనే స్వయంగా మన కోసం ఈలోగా దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఒక ప్రవక్తను పంపించి ప్రజలకు పాపక్షమాపణ నిమిత్తం మీరు ప్రాణాలు ఇచ్చేయండి అంటే కొన్ని వందల మంది ప్రవక్తలు ఒకవేళ సిద్ధపడి ఉండేవారేమో, ప్రభువా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. లేదా దావీదు లాంటి విరోచితమైన అనుభవాలు కలిగిన వారు ఎవరైనా ప్రాణం అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంటే వారు కూడా ముందుకు వచ్చి ఉండేవారేమో. కానీ దేవదేవుడు ఆలోచన చేశాడు, ఒక ప్రవక్త మరణించడం ద్వారానో లేదా మరొకరు మరణించడం వలన మనిషికి రక్షణ లేదు. ఆయనే స్వయంగా ఈ లోకాన్ని దిగి వచ్చి, ఎందుకంటే ఆయన పవిత్రుడు గనుక, ఆయన రక్తం పరిశుద్ధమైనది గనుక ఆయనే ఈ లోకాన్ని దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించడం వలన ప్రతి మనిషికి కావలసిన క్షమాపణ యేసు ప్రభువారు అనుగ్రహించారు.